రైట్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఒక గల్ఫ్ బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని కాంగ్రెస్ పై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఇవాళ వేల్పూర్లో ప్రశాంత్ రెడ్డికి కనువిప్ప పేరిట కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టింది. దీనికి తాము సిద్ధమేనని, పథకాలు అందని రైతులను తీసుకొస్తామంటోంది బీఆర్ఎస్. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. రైట్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఒక గల్ఫ్ బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని కాంగ్రెస్ పై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఇవాళ వేల్పూర్లో ప్రశాంత్ రెడ్డికి కనువిప్ప పేరిట కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టింది. దీనికి తాము సిద్ధమేనని, పథకాలు అందని రైతులను తీసుకొస్తామంటుంది బీఆర్ఎస్. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లా బాల్కొండలో రాజకీయ రగడ మొదలైందని చెప్పవచ్చు. రాజకీయ కొన్ని రోజులుగా అక్కడ బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయ రగడైతే మొదలైందని చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య అక్కడ మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ తీవ్రత ఇవాళ పెరిగింది. నిన్న సవాళ్లు విసురుకున్నారు. అయితే ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో గల్ఫ్ బాధితులు ఎక్కువగా ఉంటారు. ఉపాధి కోసం పుట్ట చేత పట్టుకొని గల్ఫ్ బాట పడతారు. అయితే అక్కడ గల్ఫ్ బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పైన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా ఆయన కామెంట్స్ ని సీరియస్ గా తీసుకుని గల్ఫ్ బాధితులకు తాము ఎన్నో చేశామని, అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ గల్ఫ్ బాధితులకు ఏం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ కూడా విమర్శిస్తోంది. ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరిట ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామంలో వేల్పూర్లో కనువిప్పు కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొంది. తాము దేనికి ఏ చర్చకైనా సిద్ధమే అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కనువిప్పు కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి సంబంధించి అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అక్కడ పూర్తిగా పోలీసుల పహారా మధ్య వేల్పూర్లో పోలీసులు పూర్తిగా ఆధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తుగానే పోలీసులు అక్కడ పూర్తిగా మోహరించడం జరిగింది. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో 163 బిఎన్ఎస్ఎఫ్ సెక్షన్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అక్కడ ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందస్తుగా చర్యలైతే చేపట్టారు. ఇప్పటికే ఒక గల్ఫ్ కుటుంబానికి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేదని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి చేసినటువంటి విమర్శల పైన అక్కడ వేల్పూర్లో ఒక అగ్గి రాజుకుందనే చెప్పవచ్చు. పరిస్థితిని ఎప్పటికప్పుడు కంట్రోల్లో పెట్టేందుకు పోలీసులు అయితే అన్ని చర్యలు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.